ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 429వ నామం బీజమవ్యయం. అంటే బీజం అంటే గింజ, అది అవ్యయం అంటే వ్యయము కానిది అని అర్థం, అనంతమైనది అని. అదేంటి, బీజంలో నుంచి వృక్షం వస్తే బీజం పోతుంది కదా, అది శాశ్వతం ఎలా అవుతుంది అంటే, ఒక బీజం నుండి అనేక బీజాలు పుడుతున్నాయి, అనేక పళ్ళు కాయలు గింజలు వస్తున్నాయి కదా, అందుకని అది అవ్యయం అన్నారు. అసలు ఇక్కడ బీజం అనేది మామూలుగా చెట్టుకి మొక్కకి గింజకి చూస్తేనే ఆ విధంగా మనకి అవ్యయం అని చెప్తున్నారు. మరి పరమాత్మ బీజం లాంటివాడు. ఆ బీజములో నుండి సృష్టి అంతా వ్యక్తమైంది కనుక ఆయన అవ్యయమైన వాడు అని, విశ్వానికి అంతటికీ బీజము లాంటి వాడు గనక ఆయన్ని బీజం అవ్యయం అన్నారు. అవ్యయం అంటే మరి ఆయన సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మళ్ళీ తనలో దాచుకుంటున్నాడు, మళ్ళీ వ్యక్తం చేస్తున్నాడు. అక్కడ వ్యయం ఎక్కడుంది? వ్యయం అనేదే లేదు, అవ్యయం. అందుకని స్వామిని బీజం అవ్యయం అన్నారు. విశ్వానికి అంతటికీ కూడా అవ్యయమైనటువంటి బీజము లాంటి వాడు పరమాత్మ. జగత్తుకి బీజం ఏది అంటే పరమాత్మే. స్వామే బీజం, పరమాత్మే బీజం. ఆయన అందుకని ఆయన ఎటువంటి వికారాలకి లోనుగాడు. అన్నీ ఆయనలో నుంచే వచ్చినాయి, అన్నీ ఆయన అధీనంలో ఉండేవి. కాకపోతే ఆయనలో నుంచి వచ్చిన జీవులే వాటన్నిటికీ బందీలైపోతారు. ఆయన ఏ వికారానికి లోనుగాడు, అందుకే ఆయన్ని అవ్యయుడు అన్నారు. వికారాలకి లోనైతే అవ్యయుడు అనేవాళ్ళు కాదు. అందుకని ఏ వికారానికి ఆయన లోను కాడు కనుక అవ్యయుడు అన్నారు. అందువల్ల సృష్టికి కారణమైనటువంటి స్వామిని బీజమవ్యయం అనే పేరు వచ్చింది, స్వామిని అన్నారు అని శంకరుల వారు చెప్పారు. మరి కలియుగాది మరి దుష్కాలం అంటే చెడ్డకాలం కలియుగం అంటే. ఎందుకంటే ధర్మం అంతా నశించిపోతుంది, ఒక్క పాదమే అట్టట్ట ఉంటుంది, ధర్మ మార్గం నశించిపోతుంది. ఆ ధర్మ మార్గం నశించినప్పుడు ఏమవుతుంది? ధర్మం ఉద్ధరించడానికి పరమాత్మ నేను ఉద్భవిస్తాను అని చెప్తాడు. అందుకని ధర్మం అనే అంకురాన్ని మళ్ళీ మొలకెత్తించటానికి నాశము లేనటువంటి బీజము గల స్వామి మళ్ళీ పుడతాడు, మళ్ళీ ధర్మాన్ని ఉద్ధరిస్తాడు. కనుక స్వామిని బీజమవ్యయము అన్నారని పరాశరులు చెప్పారు. అంటే ఎప్పుడు ధర్మం అంతరిస్తే అదే దుష్కాలం, చెడు కాలం. ఎప్పుడు అంతరించిన స్వామి నేను వస్తాను అని చెప్తున్నాడు కదా, ధర్మాన్ని ఉద్ధరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను, వస్తాను అని చెప్తాడు కదా. అందుకని మరి ధర్మం నశించినప్పుడు దాన్ని మళ్ళీ ఆ ధర్మం అనే అంకురాన్ని వ్యక్తం చేయడానికి పరమాత్మ అవతరిస్తాడు, దాన్ని ధర్మాన్ని ఉద్ధరిస్తాడు, విస్తరింపజేస్తాడు. అటువంటి స్వామి గనక ఆయన్ని బీజం అవ్యయం అన్నారు. సత్యసంధులు బీజం అవ్యయం అని ఈ నామాన్ని రెండుగా చెప్తున్నారు. బీజం అంటే గింజ, అవ్యయం అంటే నశింపు లేనిది, వ్యయము కానిది అని అర్థం. వీహి ప్లస్ జం అంటే జ్ఞానము ఈయన నుండే వస్తోంది కనుక ఈ స్వామి స్వయం వ్యక్తుడ అయినటువంటి బీజం అన్నారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనలో నుండే వస్తుంది, అన్నీ ఆయనలో నుండే వస్తాయి కనుక ఆయన్ని స్వయం వ్యక్తుడని అన్నారు కనుక మరి అదే బీజం
అన్నారు. జ్ఞానులకి గమ్యాన్ని సూచించేవాడు, మరి నాశము లేనటువంటి స్థితిని కలగజేసేవాడు. అంటే నాశము లేని స్థితి అంటే నాశము ఉన్న స్థితి ఏమిటి అంటే జన్మలు. ఈ జన్మ అనేది ఎప్పుడు కూడా మళ్ళీ నశించిపోయేదే. నాశము లేని స్థితి అంటే ముక్తి. ఆ ముక్తిని జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఆ గమ్యాన్ని చూపించి, జ్ఞాన గమ్యాన్ని చూపించి మరి నాశరహితుడైనటువంటి వాడిగా చేస్తాడు. పరిణామరహితుడని స్వామిని అవ్యయం అన్నారు. అంటే మార్పు లేనటువంటి వాడు స్వామి. జీవుడికి అన్నీ మార్పులే, క్షణక్షణం మార్పులే. పరమాత్మకి మార్పులేమీ లేవు, సృష్టించిన వాడికి మార్పులేమీ లేవు. సృష్టికే అన్ని మార్పులు. మరి ధర్మం అధర్మం, నశింపు, పుట్టటము నశించడము, ఇవన్నీ కూడా సృష్టికే. కానీ సృష్టించిన స్వామి నాశరహితుడు కదా. అటువంటి స్వామిని బీజమవ్యయాయ ఓం నాది, అలాంటి స్వామిని అవ్యయం అన్నారు కనుక యోగేంద్రులు స్వామిని ఓం బీజమవ్యయాయ నమః అని ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఇంకొంచెం అర్థము కూడా తెలుసుకుందాం. బీజం అంటే పరమాత్మ నుండే వచ్చింది. అంటే పరమాత్మ బీజముగాను, సృష్టి అంతా బీజము నుండి వచ్చినట్లుగా బయటికి వచ్చింది గనక సృష్టికి అంతటికీ పరమాత్మే బీజమై ఉన్నాడు. విత్తనం నుండి మహావృక్షం వ్యక్తమైనట్లు మరి చిన్న గింజ నుంచి పెద్ద వృక్షం బయటకు వచ్చినట్లే కదా వచ్చి అది పెరిగి విస్తరించి అంత పెద్ద వృక్షం అయిందంటే దాని మూలాన్ని విచారణ చేస్తే చిన్న గింజలో నుంచి ఆ వృక్షం వచ్చిందని అర్థమవుతుంది. అలాగే పరమాత్మ నుండి ఇంత సృష్టి వ్యక్తమైంది. అది వికసిస్తోంది, విచ్చుకుంటుంది. మహావృక్షం కొంతకాలం తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఎండిపోయి నశిస్తోంది. అలా పరమాత్మ నుండి సృష్టి పుట్టి వికసించి తర్వాత నశిస్తోంది. కానీ ఆ విత్తనంలో మళ్ళీ రాబోయేటువంటి శక్తి మహావృక్షానికి మూలం దాంట్లో ఆ గింజలో ఉంది. అది పరమాత్మ యొక్క ప్రణాళిక. అంటే ఇప్పుడు బీజములో నుంచి వృక్షం వచ్చింది, ఆ వృక్షము నుండి ఫలాలు, ఆ ఫలాల నుండి మళ్ళీ బీజాలు, ఆ బీజాల నుండి మళ్ళీ వృక్షాలు వస్తాయి కదా. అందుకని బీజము అవ్యయము అన్నారు. అలా ఆ ప్రణాళిక అంతా ఎవరిది అంటే పరమాత్మది. ఈ విధంగా విత్తనం నుంచి చెట్టు నుండి విత్తనం. ఒక్కొక్కసారి ప్రశ్న వేస్తారు, విత్తు ముందా చెట్టు ముందా అంటారు. దానికి సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. ఈ రెండిటికి మధ్యలో గల సంబంధమే కార్యకారణ సంబంధం అంటారు. అంటే చెట్టు నుండి విత్తనం వస్తుంది, విత్తనం నుండి చెట్టు వస్తుంది. చెట్టుకి కారణం గింజ, గింజకు కారణం చెట్టు. అంటే కార్యకారణ సంబంధం మధ్యలో ఏర్పడింది కనుక ఈ సంబంధము స్వరూపము ఎవరు అంటే నారాయణుడే, పరమాత్మే. ఆయన చెట్టుకి మరి విత్తనానికి కూడా తానే కారణమై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు కనుక పరమాత్మ బీజమవ్యయుడు అన్నారు. ఇలా విత్తనంలో వికసించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి. ఆయనే ప్రజాపతి అంటారు. ఆయనే పరమాత్మ ప్రజాపతిగా అక్కడ వ్యక్తం చేస్తున్నాడు సృష్టిని. సృష్టి మొత్తానికి బీజంగా ఉన్న ఈయనే ఎవరన్నారు, నారాయణుడు అన్నారు. అందుకని పరమాత్మని బీజమవ్యయం అన్నారు, బీజం అన్నారు. అటువంటి పరమాత్మ, బీజముగా ఉన్నటువంటి పరమాత్మని మనం
వేడుకుంటూ, స్వామి బీజముగా ఉన్నది నీవే, వృక్షముగా వికసించేది నీవే, మళ్ళీ నశించేది నీవే, మళ్ళీ బీజముగా వృద్ధి చెందేది నీవే. అలాగే మమ్మల్ని సృష్టిలో వ్యక్తం చేసావు. మళ్ళా ఈ సృష్టి నుంచి ఎక్కడి నుంచి మమ్మల్ని కిందకి జార్చావో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి మమ్మల్ని తీసుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం